హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. ఇంట్లో పూజ చేసేవారు టిఫిన్ చేసి పూజ చేయవచ్చా అనే సందేహం అందరికీ ఉంటుంది. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి చక్కగా స్నానం చేసి దీపారాధన చేస్తుంటారు. ఇలా దీపారాధన చేయడం వల్ల మన కుటుంబానికి ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో నిండి ఉంటుంది. అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం చాలామంది దీపారాధన చేస్తూ ఉంటారు. రోజు పూజ చేయలేని వారు కనీసం వారంలో ఒక్కో రోజైనా దీపారాధన చేస్తూ ఉంటారు. ఏ రోజైనా, ఏ సమయంలోనైనా అన్ని వేళలో పూజ చేసుకోవచ్చు. ఇక దీపారాధనను ఉదయం 6 గంటలకు చేయాలని కొందరు భావిస్తూ ఉంటారు. మరికొందరు 10 గంటలలోపు పూర్తి చేయాలంటారు. అయితే ఖచ్చితంగా ఈ సమయంలోపు పూజ చేయాలని నియమాలేమీ లేవు. కానీ మిట్ట మధ్యాహ్నం మాత్రం పూజ చేయకూడదు. ఎందుకంటే మిట్ట మధ్యాహ్న సమయంలో కేవలం పితృదేవతలను మాత్రమే పూజించాలి. మధ్యాహ్న సమయంలో దైవాన్ని పూజించడం మంచిది కాదు. అలాగే మరికొంతమంది ఏ ఆహారం తినకుండా పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని అనుకుంటూ కనీసం టీ కూడా తాగకుండా స్నానం చేసి పూజ చేసిన తర్వాత కాఫీ, టిఫిన్స్ చేయడం చేస్తుంటారు. నిజంగానే ఉదయం టిఫిన్ చేసి పూజ చేయకూడదనే సందేహం చాలా మందికి కలుగుతూ ఉంటుంది. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మధుమేహం, డయాబెటీస్ వంటి వ్యాధులు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత చక్కగా స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవచ్చు. ఇందులో ఏ విధమైనటువంటి తప్పు లేదని పండితులు కూడా చెప్తున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లోని పూజ గదిలో వినాయకుని దేవుడి ఫోటోలు ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదని గుర్తుంచుకోండి. దీనివల్ల ఇంటి శుభకార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి. పూజ గదిలో అక్షింతలు ఉండడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు అనేది ఉండదు. అలాగే మీకు వీలైతే పసుపు కొమ్ములను కూడా పూజ గదిలో ఉంచుకోండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఎలాంటి లోటు ఉండదు. మనం చేసే పూజలో నైవేద్యానికి చాలా పవిత్రత ఉంది. నైవేద్యం అంటేనే మన శక్తి కొద్దీ దేవుడికి భక్తిపూర్వకంగా సమర్పించేది. దేవుడికి ఏ నైవేద్యాలు పెడితే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం రోజు పూజ చేసేవారు లక్ష్మీదేవికి పాలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తద్వారా మీ ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు. ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజు తులసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారని, ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు కూడా చెప్తున్నారు. దేవుడికి వేడిగా ఉన్న పదార్థాలను నైవేద్యంగా పెడితే అది మహాపాపం అవుతుంది. అలా అని చల్లచల్లని పదార్థాలు కూడా నైవేద్యానికి పెట్టకూడదు. గోరువెచ్చని పదార్థాలను మాత్రమే దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. నైవేద్యం పెట్టేటప్పుడు మధ్యలో నీళ్లను చల్లుతూ ఉండాలి. అరటి పండును దేవుళ్లకు నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు. అప్పుల బాధలు తొలగిపోతాయి. పటిక బెల్లంని దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఆపిల్ని నైవేద్యంగా పెడితే శ్రీమంతులు అవుతారని విష్ణు పురాణంలో తెలిపారు. సమాజంలో రాజగౌరవం ప్రాప్తించి గౌరవ ప్రతిష్టలు పొందుతారని విష్ణు పురాణంలో పేర్కొన్నారు. ఇంట్లో పూజ చేసిన తర్వాత కొబ్బరికాయను కొట్టి దేవుడికి నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. మామిడి పండు నైవేద్యంగా సమర్పిస్తే ఇల్లు కట్టుకునే వారికి గృహ నిర్మాణ సమస్యలు అనేటివి ఉండవు. బకాయిలు చెల్లించడానికి కావలసిన సొమ్ము సకాలంలో వస్తుంది. సపోటా పండుని దేవుడికి నైవేద్యంగా పెడితే వివాహ సంబంధాలు ఖాయమవుతాయి. వివాహం కాని వారికి తొందరగా వివాహం నిశ్చయం అవుతుంది. మీరు చేసే పూజలో జామ పండును నైవేద్యంగా పెడితే మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు లేకుండా ఉంటాయి. అలాగే పుట్టకు సంబంధించిన అనారోగ్య సమస్యలని నయమవుతాయంట. మన హిందూ మతంలో పువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ కూడా పూర్తి కాదు. అయితే మనం చేసే పూజలో అన్ని రకాల పువ్వులు వాడేందుకు అనువుగా ఉండవని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. బంతి పువ్వులను పూజలో అస్సలు వాడకూడదు అంటారు. అని చాలామంది చెప్తున్నమాట. దీనికి కారణం ఏంటంటే క్రిమి కీటకాలను ఈ పువ్వులు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. అందుకే దేవుడి దగ్గరకు పురుగులు వస్తాయన్న కారణంతో బంతి పువ్వులు పూజకు ఉపయోగించారంట. వాసన లేని పువ్వులను, అదేవిధంగా ఘాటైన వాసన కలిగిన పువ్వులను కూడా దేవుడికి అస్సలు సమర్పించకూడదు. నీళ్లతో కడిగిన పువ్వులను కూడా పూజలో ఉపయోగించకూడదని పండితులు చెప్తున్నారు. క్రింద పడిన పువ్వులు దేవుడికి పెట్టకూడదు. పారిజాత పువ్వులు తప్ప ఏ పూలు కింద పడినవి కూడా దేవుడి పూజలో వాడకూడదు. ఎప్పుడు తాజాగా ఉన్న పూలతోనే దేవునికి పూజ చేయాలి. హనుమంతుడికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం. కాబట్టి మంగళవారం ఇంట్లో పూజ చేసి హనుమంతుడి పటానికి మల్లెపూలు సమర్పించండి. ప్రతి మంగళవారం హనుమంతుడికి మల్లెపూలు సమర్పించి మీ కోరికను చెప్పుకుంటే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజ మందిరం తలుపులు వేయకుండా తెరిచి ఉంచాలి. నిత్య పూజలు చేసేవారు ఖచ్చితంగా తలస్నానం చేయాలని నియమం అయితే ఏమీ లేదు. స్త్రీలు పాపిట మీద గంగమ్మ తల్లి నివాసమై ఉంటుంది. కాబట్టి స్త్రీలు పాపిట మీద కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేస్తే మంచిది. ప్రతి శుక్రవారం మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి. తర్వాత మీ గడపకు 2 పక్కల పసుపు కుంకుమ అద్దిన నిమ్మకాయ బద్దను పెట్టండి. ఇలా చేస్తే పచ్చగా ఉన్న గడపను చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుంది. శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు పెట్టుకోకూడదు. వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం రాదు. పూజ సమయంలో దీపం కొండెక్కితే చాలామంది అపశకునంగా పరిగణిస్తారు. పూజ సమయంలో దీపం కొండెక్కితే
ఓం నమ శివాయ అని 108 సార్లు జపించి కొత్త దీపం వెలిగించాలి. ప్రతి శుక్రవారం రోజు ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి 2 ఎర్ర గాజులను లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజ చేసిన తర్వాత ఆ గాజులను సుమంగళి స్త్రీలు ధరిస్తే మీ సౌభాగ్యం వర్ధిల్లుతుంది. అలాగే మీ ఇంట్లో ఐశ్వర్యం కూడా పెరుగుతుంది. ప్రతి శుక్రవారం స్త్రీలు ఖచ్చితంగా చేతుల నిండా ఎరుపు మరియు పచ్చ రంగు గాజులు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో సిరి సంపదలను ప్రసాదిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.